కన్విన్స్ చేసి స్వామివారి సన్నిధికి తీసుకురావాలి కదా. తీసుకురాకుండా చర్చలకు మాత్రం తీసుకుపోవడం ఏంటి? గవర్నర్ గారి దగ్గర తీసుకుపోతారు, పొలిటీషియన్ అందరి దగ్గర తీసుకుపోతారు, స్వామివారి దగ్గర తీసుకురాలేడా కన్విన్స్ చేసి? అది ఏంటి? ఒక హిందూ మతాన్ని ఆచరిస్తున్నారు, మనకు తెలీదా? స్వామివారికి పట్టు వస్త్రాలు ఇచ్చేటప్పుడు సతీ సమేతంగా వచ్చి ఆ కార్యక్రమాన్ని చెయ్యాలి. ఎందుకు 5 ఏళ్ళగా రాలేకపోతుంది? ఆమె కోసం ఏకంగా సెట్ ఇచ్చారు. స్వామివారిని మీకు అధికారంలో ఉంటే స్వామివారికి తెచ్చేస్తారా? ఈయన మళ్ళీ ఇతర మతాలను గౌరవిస్తారంట. మేడం సర్టిఫై చేస్తారు. భార్య సమేతంగా భారతీ గారిని తీసుకొని వెళ్ళారు. రావడానికి కానీ అమ్మవారి దగ్గరికి రావడానికి కానీ వారికి చేత కాదండి. కాకపోతే నేను మరి హిందూ మతాన్ని గౌరవిస్తాను, హిందూ సంప్రదాయాన్ని గౌరవిస్తాను, దేవుణ్ణే మా దగ్గరికి రప్పించుకుంటాను. పబ్లిక్ గా వీడియోలు అన్ని కూడా వచ్చాయి. ఆవిడ స్వామివారి తీర్థం ఇచ్చినా ప్రసాదం ఇచ్చినా ఆవిడ ఎలా రియాక్ట్ అవుతారు అనేది. ఇంకా మేము క్రిస్టియన్ మేము హిందూస్ మరి మీకు చేత తీసుకొని వెళ్ళమనండి. ఒక రోజు వెళ్ళారా? ఇంతవరకు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పదవీ కాలం చేశారు. సీఎం గా జగన్మోహన్ రెడ్డి గారు ఏ దేవాలయానికైనా చంద్రబాబు నాయుడు గారైనా పవన్ కళ్యాణ్ గారైనా వెళ్ళాల్సి చక్కగా భార్య సమేతంగా వెళ్తారు. ఏ ఒక్క రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు భార్య తీసుకొని ఏ దేవాలయానికి వెళ్ళారు చెప్పండి. ఒక కాన్సెప్ట్ ఎందుకు వెళ్ళట్లేదు? మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు గౌరవిస్తారండి ఇతర మతాలు. పేర్ని నాని గారి కామెంట్స్ ఏంటి? పేర్ని నాని గారి కామెంట్స్ ఈ రోజు బందర్లో అది పెద్ద గొడవ కింద మారింది. ఆయన మీద దాడికి దిగారట, సవాల్ విసురుతున్నాడు ఆయన. సార్ ఇక్కడ కూర్చొని ఈవిడ అధికార ప్రతినిధిగా ఉంటూ ఒక డిప్యూటీ సీఎం గాని పట్టుకొని ముత్తైదుగా ముండా అని మాట్లాడుతుంది. ముందు సారీ చెప్పాలి. అండ్ నేను ఇంకొక మాట అంటున్నాను, సన్నాసులకు మేము ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు. సన్నాసి అని డిక్లేర్ అయిపోయింది ఆయన గురించి. సన్నాసి గురించి నేను మాట్లాడతాను. ఆ సన్నాసికి ఆ మతం పట్ల గౌరవం ఉన్న రోజు వచ్చి మాట్లాడమని చెప్పండి. ఇంత అన్యాయం జరుగుతుంటే హైందవ ధర్మానికి పట్టించుకోకుండా సన్నాసి అయినా ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి. వాగాడు పవన్ భయం వచ్చింది కదా. చెప్తా మీరే మాట్లాడతారు కదా. ఆవిడ మాట్లాడిన తర్వాత ఇంకెవరున్నారు? బయట వాళ్ళు వచ్చి మాట్లాడతారు కదా. చెప్పండి ఎన్నిసార్లు మాట్లాడుతుంది? ఒకటే. మీకు మళ్ళీ అవకాశం కదా. జనసేన కార్యకర్తలు ఒకటి, జనసేన కార్యకర్తలు అలగా బ్యాచ్ అన్నది బాలకృష్ణ. అర్థమైందా? ఒక ఆడదానిగా డిప్యూటీ సీఎం గారిని పట్టుకొని ఏం మాట్లాడుతున్నావమ్మా? నువ్వు ఆడవాడు విషయం మర్చిపోయి చూడండి కాపాడడం కోసం డిప్యూటీ సీఎం తీసుకొచ్చి రాజకీయాలు చేస్తున్నారు. దేవుడిని తీసుకొచ్చి ఒక లైన్ చెప్పండి. ఒక స్ట్రక్చర్ నాయకుడికి చెప్పుకోండి. మిమ్మల్ని అలగా బ్యాచ్ అన్నది మిమ్మల్ని 11 సీట్లు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి వ్యక్తి నిజ నిరూపణ చేయకుండా పరిశీలన చేసుకోవాలి. సుజాత గారు కాంట్రవర్సీ మీరు పద్ధతిగా మాట్లాడండి. ఒక్క నిమిషం పద్ధతిగా మాట్లాడండి. ప్యానలిస్టులు వినండి. పర్సనల్ గా సుజాత గారు పర్సనల్ గా ఆ రకంగా మాట్లాడండి.
ఓకే దాని మీద మీరు ఫైట్ చేయండి, దాని మీద మీరు మాట్లాడండి. నిరూపణ చెయ్యకుండా అభాండాన్ని వేసిన వాడు పాడాలి. ఏం చేస్తావు చెప్పు? మీరు దేవదేవుడు లడ్డు మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా, తిరుపతి లడ్డూని పట్టుకొని బంగారం వెండి రాగి ఇత్తడని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. మీకే పాటు గౌరవం ఉందనేది హిందూ మతం పట్ల గాని స్వామివారి పట్ల గాని అందరూ గమనిస్తా ఉన్నారు. దేనికి వెళ్తారు మీరు? మీరు నిరూపణ చెయ్యలేనప్పుడు మీరు మాట్లాడకూడదు. నిరూపణ చెయ్యి. మీరు అధికారంలో ఉన్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఫుడ్ అడ్మినిస్ట్రేషన్ నిరూపణ చేస్తారు. నిరూపణ ఉంది. దాంట్లో ఏం జరిగింది? తిరుమల లడ్డూలో ఎంత అపవిత్రం జరిగింది? జంతువులకు వాడే ఏ విధంగా కలుషితం తెలుసు. అన్ని నిరూపిస్తారు. రైట్, ఓకే ఓకే. సుజాత గారు కాంట్రవర్సీ మాట్లాడండి, అలౌ చేయండి. వెయిట్ కిట్నా మాట్లాడు సార్. ముందు ఆ మాట వెనక్కి తీసుకోవాలి సార్. ఒక డిప్యూటీ సీఎం గారిని అలాంటి మాటలు మాట్లాడితే కంప్లైంట్ ఇస్తాను.